ఫైల్ కనిపిస్తుంది కదమ్మా? కనిపిస్తుంది సార్. నాకు ఎప్పుడు నెట్ పోతుందో ఏమో నాకు తెలీదు. మీరు ప్రాంప్ట్గా రెస్పాండ్ కండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు వచ్చారా? కొత్త వాళ్ళు ఎవరు రాలేదు సార్, మేము నలుగురమే సార్. ఓకే ఓకే. ఇవాళ క్లాసులో రిఫ్రిజిరేటర్ గురించి చెప్దాం. రిఫ్రిజిరేటర్ని తెలుగులో శీతలీకరణ యంత్రము అని అంటారు. ఇప్పుడు ఇండ్లలో ఉండేటువంటి ఫ్రిడ్జ్ ఏ పని చేస్తుందమ్మా? ఐడియా ఉందా? ఫ్రిడ్జ్ ఏం పని చేస్తుంది చెప్పలేరా? ఇళ్లలో ఉండేటువంటి ఫ్రిడ్జ్ ఏం చేస్తుందంటే లోపల ఉండేటువంటి స్పేస్ని చల్లబరిచి అదే ఉష్ణోగ్రత వద్ద మెయింటైన్ అయ్యేటట్లు చేస్తుంది. అట్లాంటి యంత్రాన్ని ఏమంటారంటే శీతలీకరణ యంత్రము అంటాం. అంటే శీతలీకరణ యంత్రం ఏం చేస్తుందంటే పరిసరాల యొక్క ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రతకి లోపల ఉండేటువంటి ఆవరణను లేదా ఎంక్లోజర్ స్పేస్ని తీసుకొచ్చి ఆ తక్కువ టెంపరేచర్ దగ్గరనే అది మెయింటైన్ అయ్యేటట్లు ఉండేటట్లు చేస్తుంది. ఇప్పుడు శీతలీకరణ యంత్రాల విషయానికి వచ్చేటప్పటికీ శీతలీకరణ యంత్రాలు 2 రకాలుగా ఉంటాయి. అంటే అవి పనిచేసేటువంటి సూత్రము లేదా ప్రిన్సిపల్ ఆధారంగా అవి 2 రకాలు. ఒకటి ఆవిరి సంపీడన యంత్రము. ఇక్కడ చూడండి, ఇది ఆవిరి సంపీడన యంత్రం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే వేపర్ కంప్రెషన్ మెషిన్, వేపర్ కంప్రెషన్ మెషిన్ అని అంటారు. అంటే దీంట్లో ఆవిరిని ఏం చేస్తారంటే సంపీడనం జరిగేటట్లు చేస్తారనమాట. అంటే ప్రెజరైజ్ చేస్తారు వేపర్ని. ఇక రెండవ రకం ఏమిటంటే ఆవిరి శోషణ యంత్రము. అంటే ఇది వేపర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ముందుదేమో ఆవిరిని కంప్రెస్ చేస్తుంది, ఇదేమో అబ్జర్వ్ చేసుకుంటుంది. అందువల్ల దీన్ని వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్ అని అంటారు. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి 2 విషయాలు ఏమిటంటే ఫ్రిడ్జ్ లేదా రిఫ్రిజిరేటర్ అంటే ఏమిటి? రిఫ్రిజిరేటర్ విల్ లోయర్ ది టెంపరేచర్ ఆఫ్ ది ఎన్క్లోజర్ బిలో ది సరౌండింగ్స్ యొక్క టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్కి ఆవరణలోకి ఆవరణలో కలిగేటట్లు చేస్తుంది. అండ్ ఇట్ విల్ మెయింటైన్ దట్ టెంపరేచర్, అదే టెంపరేచర్ ఉండేటట్లుగా కూడా చేస్తుంది. దాన్ని మనం రిఫ్రిజిరేటరు లేదా శీతలీకరణ యంత్రం అంటున్నాము. బేసింగ్ ఆన్ ది ప్రిన్సిపల్, దీస్ రిఫ్రిజిరేటర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2. One is vapor compression type machine or vapor compression machine, and the other one is vapor absorption machine. ఆవిరి సంపీడన యంత్రము, ఆవిరి శోషణ యంత్రము అని 2 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనకు సిలబస్లో ఉన్నంత వరకు మనం చెప్పేటువంటిది ఏమిటంటే ఆవిరి సంపీడన యంత్రము, వేపర్ కంప్రెషన్ మెషిన్. దీన్ని ఫ్రిజిడైర్ అని కూడా అంటారు. ఫ్రిజిడైర్ ఆర్ వేపర్ కంప్రెషన్ మెషిన్, ఇది మనకి సిలబస్లో ఉన్నటువంటిది. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ శీతలీకరణ యంత్రము అనేటువంటిది ఏం చేస్తుంది అంటే చూడండి, ఇక్కడ అడియాబాటిక్గా అంటే స్థిరోష్ణకంగా ఆ స్పేస్ని మనం లోపల ఏ కూరగాయలో లేదా వస్తువులో పెట్టుకుంటున్నామే అది స్టోరేజ్ స్పేసు లేదా ఆవరణ అని అంటాము. ఆ ఆవరణని తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచుతుంది. ఏ సూత్రం ఆధారంగా ఉంచుతుందంటే స్థిరోష్ణకంగా. అంటే బయట నుంచి ఈ వస్తువును తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ అట్లా చేయకుండా అది తక్కువ ఉష్ణోగ్రత ఉండేటట్లుగా. సో ద ఫ్రిజిడైర్ ఆర్ రిఫ్రిజిరేటర్
will maintain the lower temperature in a process of adiabatic process. కాబట్టి అడియాబాటిక్ ప్రాసెస్లో ఇది టెంపరేచర్ని తగ్గిస్తుంది అన్నమాట. తర్వాత ఇక్కడ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏమిటి? ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏమిటంటే అల్ప పీడనానికి దాన్ని తీసుకొచ్చేసి దీన్ని లోపల ఉండేటువంటి గ్యాస్ని ద్రవాన్ని అనుకోండి, అంటే అదే ద్రవం అవుతూ ఉంటుంది, అదే మళ్ళీ వాయువుగా కూడా మారిపోతూ ఉంటుంది. దాన్ని రిఫ్రిజరెంట్ అంటారు, శీతలీకరణి లేదా రిఫ్రిజరెంట్. ఈ రిఫ్రిజరెంట్ అనేటువంటి ద్రవాన్ని తీసుకొని దీన్ని తక్కువ పీడనం దగ్గరికి తీసుకొచ్చేసి దీన్ని ఏం చేస్తారంటే బాష్పీభవనం చేస్తాం. ఇది ఇక్కడ ఉండేటువంటి మూల సూత్రం. కాబట్టి ఫ్రిడ్జ్ పని చేసేటువంటి మూల సూత్రము ఏమిటి అంటే అల్ప పీడనం వద్ద ద్రవాన్ని బాష్పీభవనం చేయడం లేదా బాష్పీకృతం చేయడం. అంటే ఏమిటంటే టు కన్వర్ట్ దిస్ రిఫ్రిజరెంట్ ఇంటూ గ్యాస్ స్టేట్. గ్యాస్ స్టేట్లోకి మార్చడాన్ని ఏమంటాం? ఫ్రీజ్ బాయిలింగ్ అంటాం, అవునా? బాయిలింగ్ ది లిక్విడ్ అట్ లోయర్ ప్రెషర్. దిస్ ఈజ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ ది వర్కింగ్ ఆఫ్ ఫ్రిజిడేట్. తర్వాత ఇంకోటి ఏమిటి? ఇప్పుడు ద్రవం ఏమంగా మారిపోయింది? బాష్పంగా మారిపోయింది. బాష్పంగా మారిపోయిన తర్వాత ఆ బాష్పాన్ని ఏం చేస్తాడంటే ఇప్పుడు మనం ఎక్కడైతే వస్తువుల్ని లేకపోతే ఈ కూరగాయలని ఆవరణ ఉన్నదో దాని చుట్టూ ప్రవహించేటట్లు చేస్తారు. ప్రవహించడం అంటే ఆ స్పేస్లోకి ద్రవం వస్తుందని కాదు, చుట్టూ గొట్టాల ద్వారా ఇది ప్రవహించేటట్లు చేస్తారు. ఈ ద్రవాన్ని ఏమంటున్నాం అంటే శీతలీకరణి లేదా రిఫ్రిజరెంట్ అని అంటారు. ఇంతవరకు అర్థమైందా? ఏం సతీష్? హలో సార్, అర్థమైందా? సరిగ్గా అర్థం కాలేదు సార్. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ ఏం పని చేస్తుంది? పరిసరాల ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రతకి కూరగాయలు వచ్చేటట్టు చేస్తుందా లేదా? అవునా కదా? అంతేనా కదా? కాబట్టి సరౌండింగ్స్ టెంపరేచర్ ఎంత ఉందో ఆ టెంపరేచర్ కంటే తక్కువ వచ్చేటట్టు చేయడం ఒకటి, ఆ తక్కువ టెంపరేచర్ దగ్గర మెయింటైన్ చేస్తూ ఉండడం అనేటువంటిది ఒకటి. ఈ పనులు చేసేటువంటి దాన్ని ఏమంటారంటే రిఫ్రిజిరేటర్ అని అంటారు. అంతవరకు అర్థమైందా? రిఫ్రిజిరేటర్ అంటే మన ఇళ్లలో ఉండే ఫ్రిడ్జ్నే రిఫ్రిజిరేటర్ అంటాం, తెలుసు కదా? తెలుసు. అంతవరకు అర్థమైందా? ఈ రిఫ్రిజిరేటర్లు అనేటువంటివి రెండు రకాలు. ఒకటి ఏమిటి? వేపర్ కంప్రెషన్ మెషిన్, ఆవిరిని సంపీడనం చేసేటువంటి యంత్రం. అంతవరకు అర్థమైందా? ఇంకొక రకం ఏమిటి? ఆవిరిని శోషణం చేసుకునేటువంటి రకం. ఆవిరి అంటే వేపర్ని ఏం చేసుకుంటుంది? అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇదొక టైపు. అంటే ఒక మిషన్లోనేమో ఆవిరినేమో సంపీడనం అంటే కంప్రెస్ చేస్తుంది, ఇంకొక టైప్ రకం యంత్రాల్లోనేమో ఆవిరి ఏమవుతుంది? ఆవిరి అంటే వేపర్, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి ఈ శీతలీకరణ యంత్రాలు పనిచేసేటువంటి ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి వేపర్ కంప్రెషన్ మెషిన్ ఒకటి, ఇంకోటి వేపర్ అబ్జార్ప్షన్ మెషిన్ ఒకటి. ఇంతవరకు అర్థమైందా? తరువాత మనకి సిలబస్లో ఉన్నదేమిటి? ఆవిరి సంపీడన యంత్రం అంటున్నాం, వేపర్ కంప్రెషన్ ఇంజిన్ అనేటువంటిది. దీనికే ఇంకొక పేరేమిటి? ఫ్రిజిడైర్ అని కూడా అంటారు. ఓకేనా? ఓకే సార్. తర్వాత శీతలీకరణ యంత్రానికి వచ్చేసేటప్పటికి ఇది ఆవరణాన్ని ఉష్ణోగ్రత తగ్గిస్తుందని చెప్పాం కదా, అవునా కదా? ఆవరణం యొక్క ఉష్ణోగ్రతను ఏం చేస్తుంది? అది తగ్గిస్తుంది. ఎట్లా తగ్గిస్తుంది అంటే అడియాబాటిక్ గా తగ్గిస్తుంది. అంటే అడియాబాటిక్, ఐసోథర్మల్ ఇట్లాంటి డిఫరెంట్ ప్రాసెస్లు ఉంటాయి కదా.
స్థిరోష్ణకంగా తక్కువ ఉష్ణోగ్రతను పొందేటట్టు చేస్తుంది. కాబట్టి ఆవిరి సంపీడన యంత్రం అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే ఇది ఆవరణాన్ని స్థిరోష్ణకంగా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచుతుంది. అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. ఏమ్మా మిగిలిన వాళ్ళకి కళ్యాణి మీరు కూడా ఏదైనా కొంచెం రెస్పాండ్ అయితే, అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. సార్ అర్థమైంది సార్. తర్వాత ఇది పనిచేసేటువంటి సూత్రం ఏమిటి? పనిచేసేటువంటి సూత్రం అంటే ఏమిటంటే, ఇక్కడ మనం ఇప్పుడు రిఫ్రిజరెంట్ అనేటువంటిది ఒక ద్రవాన్ని తీసుకున్నాం కదా, ద్రవమే తర్వాత వాయువు కూడా అవుతుందని చెప్పాం. అంటే పూర్తిగా ఇది చదివిన తర్వాత మనకు అర్థమవుతుంది. దీన్ని మనం ఏం చేస్తామంటే బాయిల్ చేస్తాం. ఎట్లా బాయిల్ చేస్తామంటే లో టెంపరేచర్ దగ్గర బాయిల్ చేస్తాం. చూడండి, అల్పపీడనం వద్ద ద్రవాన్ని బాష్పీభవనం చేయడం, ఇది దీని యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్. అంతవరకు అర్థమైందా? ఇది అర్థం కాలేదా? ఏం సతీష్? అర్థమైంది. అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, మనకి ఇళ్లలో ఉండేటువంటి ప్రెషర్ కుక్కర్ ప్రిన్సిపల్ చెప్పాం. ఈ ప్రెషర్ని కనుక పెంచితే బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది, ప్రెషర్ని కనుక తగ్గించినట్లయితే బాయిలింగ్ పాయింట్ తగ్గుతుంది అనేటువంటి విషయం చెప్పాం. ఇక్కడ అల్పపీడనము అంటే ఏమిటంటే లో ప్రెషర్. లో ప్రెషర్ అంటే పీడనం తగ్గించినట్ట పెంచినట్ట? తగ్గించినట్టు సార్. తగ్గించినట్టు. ఆ తగ్గించినప్పుడు బాయిలింగ్ పాయింట్ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది సార్. తగ్గుతుంది. కాబట్టి లో ప్రెషర్కి అప్లై చేసేటప్పటికి ఆ ద్రవం మీద అదేమవుతుంది, లో టెంపరేచర్లోనే బాయిల్ అయిపోతుంది అనమాట. అట్లా బాయిల్ కావడము లో టెంపరేచర్ దగ్గర దీని యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్. అంతవరకు అర్థమైందా? తర్వాత ఈ బాష్పీభవనం చెందుతున్నటువంటి ఈ ద్రవాన్ని, అంటే అది వాయువుగా మారుతుందని చెప్పాం కదా, ద్రవాన్ని ఈ స్పేస్లో ఏం చేస్తామంటే గొట్టాల ద్వారా ప్రవహించేటట్టు చేస్తాం. అట్లా బాష్పీభవనం చెందడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క టెంపరేచర్ తగ్గిపోతుంది. అంతవరకు అర్థమైందా ఏమ్మా? అంటే మీరు ఒక మాట అనొచ్చు, ఆవిరైపోతున్నప్పుడు టెంపరేచర్ తగ్గిపోవడం ఏమిటి అనేటువంటిది. ఇప్పుడు మనం కుండలో నీళ్లు పోసిన దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాం. వేసవికాలం గాలి కనుక వీస్తున్నట్లయితే బయటకు వచ్చినటువంటి కుండ నుండి బయటకు వచ్చినటువంటి చెమ్మ అంటే ఏమిటి? డ్రాప్లెట్స్, వాటర్ డ్రాప్లెట్స్. ఈ గాలి వీస్తున్నప్పుడు ఏమైపోతుంటాయి? ఆవిరైపోతుంటాయి. అవి ఆవిరైపోతున్నప్పుడు వాటికి కావాల్సినటువంటి ఇంకొంత ఉష్ణాన్ని కుండలో ఉండేటువంటి నీళ్ల నుండి తీసుకుంటుంది. అప్పుడు కుండలో ఉండేటువంటి నీరు ఏమైపోతుంది? చల్లబడిపోతుంది. ఒకవేళ అట్లా చెమ్మ కనుక బయటికి రాకుండా అరే నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతున్నాయని చెప్పి దానికి సిమెంట్ పూసేసామనుకో, అసలు ఆ కుండలో ఉండేటువంటి నీళ్ళు అసలు ఎప్పుడు కూడా చల్లబడవు. ఓకేనా సార్? ఝాన్సీ వస్తే కనెక్ట్ అవ్వట్లేదండి. ఎవరమ్మా? ఝాన్సీ సార్. అవునా, ఒక్క క్షణం. ఓకేనా? ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు. రాలేదు సార్. అవునా సార్? నేను ఇప్పుడు అడ్మిట్ అనేది కొట్టానే. ఝాన్సీ వచ్చిందిగా? ఏమ్మా వచ్చావా? వచ్చింది సార్. సరే సరే సరే, మళ్ళీ పాఠంలోకి వెళదాం. మళ్ళీ ఈ ఫైల్ కనిపిస్తుంది కదా ఏమ్మా? కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బాష్పీభవనం చెందుతున్నప్పుడు దాని టెంపరేచర్ అట్లా తగ్గుతుంది అనమాట. ఆ తగ్గిన ద్రవాన్ని, అంటే టెంపరేచర్ తగ్గినటువంటి ద్రవాన్ని ఏం చేస్తారంటే ఆ స్పేస్ అంతా కూడా, ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టుకునేటువంటి స్పేస్ అన్నాం కదా, ఆ స్పేస్ అంతా చుట్టూ తిరిగేటట్టు చేస్తారు గొట్టాలు. అందువల్ల ఈ మనం ఫ్రిడ్జ్లో ఏ పదార్థాలు అయితే పెట్టామో వాటి నుండి ఉండేటువంటి ఉష్ణోగ్రతను కూడా ఇవి తీసేసుకుంటాయి. అందువల్ల లోపల ఉండేటువంటి పదార్థాలు ఏమైపోతాయంటే చల్లబడిపోతాయి. అంతవరకు అర్థమైనట్లేనా? ఇప్పుడు
ఏం జరుగుతుంది, అసలు ఏమేమి పార్ట్లు ఉన్నాయి అనే విషయానికి మనం వద్దాం. ఇక్కడ ముందు ఏమేమిటి ఉన్నాయంటే సంపీడనం చెందేటటువంటి పీడన పంపు ఇదిగో ఇక్కడ కనపడుతుంది, నేను హైలైట్ చేశాను, కనపడుతుందా? పి అనేటువంటిది సంపీడన పంపు లేదా పీడన పంపు లేదా సంపీడకము అంటారు. అవునా? కనపడుతుందా? కనిపిస్తుంది సార్. ఇది పీడన పంపు. అవునా? కంప్రెషర్ అంటారు. ఫ్రిడ్జ్లో కంప్రెషర్ అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా. తర్వాత ఉంటుంది సార్. ఇంకొకటి దీన్ని కండెన్సర్ అని అంటారు. ఇది రెండో పార్ట్. అవునా? తర్వాత ఇక్కడ ఇది రెగ్యులేటర్ అని అంటారు. తెలుగు పదాలు మళ్ళీ చెప్తాను. ఈ పార్ట్ని రెగ్యులేటర్ అంటారు. దీన్ని ఎవాపరేటర్ అంటే వ్యాకోచాగారము అని అంటారు. అవునా? ఇప్పుడు ఏం జరుగుతున్నది అనే విషయానికి వద్దాం. ఇదిగో చూడండి, ఈ కంప్రెషర్ పి అనేటువంటి సంపీడకానికి తీసుకుంటే దీంట్లో ఒక స్తూపాకారపు పాత్ర ఉంది. ఇది స్తూపాకారపు పాత్ర, సిలిండ్రికల్ వెజలు. దానికి పిస్టన్ ఒకటి ఉన్నది. ఇదిగోండి, ఇది పిస్టన్. ఇప్పుడు ఈ పిస్టన్ని మీరు కనుక పైకి లాగితే, పిస్టన్ని పైకి లాగితే అప్పుడు కింద రెండు కవాటాలు ఉన్నాయి. ఇదిగోండి, V1 అనేటువంటిది ఒక కవాటము, అంటే ఇంగ్లీష్లో దీన్ని వాల్వ్ అంటారు. ఇదిగో V2 అనేటువంటిది ఇంకొక వాల్వ్. వాల్వ్ అన్న కవాటం అన్న ఒకటే. ఇప్పుడు ఈ పిస్టన్ని పైకి లాగితే ఏమవుతుందంటే V2 తెరుచుకుంటుంది, V1 ఏమో క్లోజ్ అయిపోతుంది. V2 తెరుచుకొని ఈ ఇవాపరేటర్లో ఉండేటువంటి వాయువు, ఇక్కడ చూడండి, వాయువు ఇదిగో ఇలాగా V2లో గుండా ఈ కంప్రెషర్లోకి వస్తుంది. అంతవరకు అర్థమవుతుందా? ఏ సతీష్? హలో, ఇక్కడ ఏం చేశాను, పిస్టన్ని పైకి లాగాను. పైకి లాగినప్పుడు V1 ఏమైంది? ఫ్రంట్కి వచ్చింది. V1 క్లోజ్ అయిపోయింది. V2 ఏమో ఓపెన్ అయింది. అవునా? ఓపెన్ అయినప్పుడు ఈ ఇవాపరేటర్లో ఉండేటువంటి గ్యాసు లేదా రిఫ్రిజరెంట్ అనేటువంటిది ఇలాగా వీటిలో గుండా ఇదిగో ఈ కంప్రెషర్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు పిస్టన్ని కిందికి నొక్కండి. ఇటు పిస్టన్ని కనుక కిందికి నొక్కినట్లయితే అప్పుడు V2 క్లోజ్ అయిపోతుంది, V1 ఓపెన్ అవుతుంది. V2 క్లోజ్ అవుతుంది, V1 ఓపెన్ అవుతుంది. ఇది నొక్కడం వల్ల లోపల ఉండేటువంటి ఈ గ్యాసు యొక్క ప్రెషర్ ఏమవుతుంది చెప్పు ఏమ్మా? పెరుగుతుంది సార్. ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగినప్పుడు కణాల మధ్య దూరం ఏమవుతుంది? తగ్గుతుంది. అప్పుడు అణువులన్నీ దగ్గరకు వస్తాయి. ఇలా వచ్చినప్పుడు ఇదిగో ఈ V1 ఓపెన్ కావడం వల్ల ఈ హై ప్రెషర్ ఉండేటువంటి గ్యాసు ఇదిగో ఇక్కడ కండెన్సర్ అనేటువంటిది ఒకటి ఉన్నది. అవునా? ఆ కండెన్సర్ సిని ఏమంటారంటే ద్రవీకారకము అంటారు. కండెన్సర్ లేదా ద్రవీకారకం ఇదిగో ఈ కండెన్సర్లోకి వస్తుంది. ఈ కండెన్సర్లో ఏం చేశారంటే ఇక్కడ ఒక వాటర్ జాకెట్ అనేటువంటి దాన్ని పెట్టారు. దీని చుట్టూ, ఈ కండెన్సర్ చుట్టూ ఏం పెట్టాం? వాటర్ జాకెట్. ఈ వాటర్ జాకెట్ ఏం చేస్తుంది అని అంటే ఇదిగో చూడండి, దీంట్లో గుండా చల్లటి నీళ్లను లోపలికి పంపిస్తాము. లోపల ఏదన్నా వేడి కనుక ఉన్నట్లయితే ఈ గొట్టంలో వచ్చేటువంటి ఆవిరి ఉన్నదే, ఆ ఆవిరి దగ్గర నుంచి
ఈ చల్లటి నీరు ఉష్ణాన్ని తీసుకొని అవి వేడెక్కి ఆ వేడి నీరు బయటికి వెళ్ళిపోతుంటుంది. ఈ చల్లటి నీళ్ళని మళ్ళీ లోపలికి పంపిస్తాం. అంటే చల్లటి నీటిని నిరంతరము కూడా ఈ ఇన్లెట్ ద్వారా లోపలికి పంపిస్తూ ఉంటాము. తర్వాత ఇటు లోపలికి వచ్చేటువంటి వాయువు అంతా కూడా ఏమవుతుంది, కండెన్స్ అవుతుంది. కండెన్స్ కావడం అంటే ద్రవీకరణం చెందుతుంది. అంటే ఇంతకుముందు కంప్రెషర్లో ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నది, అది వాయు స్థితిలో ఉన్నది కదా. ఏం సతీష్? ఎస్ సార్. దాన్ని ప్రెషరైజ్ చేసి పీడనాన్ని పెంచి ఇదిగో ఈ కండెన్సరు లేదా ద్రవీకారకంలో గనక పంపించినట్లయితే అప్పుడు అణువుల మధ్య దూరం తగ్గడం ఒకటి, టెంపరేచర్ తగ్గడం ఒకటి, ఈ కారణాల వల్ల ఏమవుతుందంటే ఈ వాయువు ద్రవం అయిపోయింది. కాబట్టి ఇక్కడ వాయువు ఏంగా మారిపోయింది, లిక్విడ్ అయిపోయింది. లిక్విడ్ అయిపోయింది. ఎందువల్ల కారణం, కండెన్సర్ ఏమో ఉష్ణం తీసేసుకున్నది, అంటే ఇక్కడ ఉండేటువంటి వాటర్ జాకెట్. తర్వాత హై ప్రెషర్ వల్ల ఏమవుతుంది, అణువుల మధ్య దూరం తగ్గింది. కాబట్టి అణువుల మధ్య దూరం తగ్గడం ఒకటి, టెంపరేచర్ తగ్గడం ఒకటి, ఈ రెండు కారణాల వల్ల వాయువు ఏమైపోయిందంటే ద్రవంగా మారిపోయింది. దీన్ని కండెన్సేషన్ అని అంటారు. అవునా, ద్రవీకరణము జరిగింది. కాబట్టి ద్రవంగా అయిపోయింది. ఇక్కడ ప్రెషర్ మాత్రం ఎక్కువగానే ఉన్నది. ఇదిగో ఈ కండెన్సర్ లోపల నుంచి ద్రవము ఈ గొట్టంలో గుండా ఇదిగో ఇలాగా వస్తుంది. అడుగున చూసారా ఆర్ అనేటువంటి ఒక చిన్న ట్యాప్ ఉన్నది. ఈ ట్యాప్ని ఏమంటారంటే రెగ్యులేటర్ అని అంటారు. ఇప్పుడు దాకా ఇది మూసుకొని ఉన్నది. దీని ముందు ఉండేటువంటిది అంత ద్రవము. ఈ ద్రవం ఎక్కడ ఉన్నది, హై ప్రెషర్ దగ్గర ఉన్నది. అంతేనా కదా? ఇప్పుడు ఈ రెగ్యులేటర్ అనేది ఆర్ యొక్క ట్యాప్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేస్తే ఇటు ఎదురుగా ఉండేటువంటి గొట్టంలో, అంటే ఇప్పుడు నేను హైలైట్ చేసినటువంటి భాగంలో ఏమీ లేదు. ఎందువల్లంటే ఇంతకుముందు ఎవాపరేటర్లో ఉండేటువంటి వాయువు అంతా నేను పీని పైకి లాగినప్పుడు V2 ద్వారా ఏమైపోయింది, సక్షన్ జరిగింది. సక్షన్ అంటే పీల్చేయడం. అందువల్ల ఈ ఎవాపరేటర్లో ఏమీ లేదు. ఇప్పుడు ఏం జరిగింది, హై ప్రెషర్ ఉండేటువంటి ఈ లిక్విడ్ ఈ రెగ్యులేటర్ ద్వారా ఈ గొట్టంలోకి వచ్చేసేటప్పటికి ఈ గొట్టంలో ముందు ఏమున్నది, అంత శూన్యం ఉన్నది. ఇప్పుడు ఈ ద్రవం వచ్చేసేటప్పటికి ఒక్కసారిగా అణువుల మధ్య దూరం పెరిగిపోతుంది. అణువుల మధ్య దూరం పెరిగిపోయేటప్పటికి పీడనం ఏమవుతుంది, తగ్గిపోతుంది. పీడనం తగ్గిపోతుంది. పీడనం కనుక తగ్గిపోయేటప్పటికి ఏమవుతుందంటే ద్రవము వాయువుగా మారిపోతుంది. అంటే పీడనం తగ్గినప్పుడు ఏమైపోతుంది, బాష్పీభవన స్థానం తగ్గిపోతుందని చెప్పాంగా, బాయిలింగ్ పాయింట్ తగ్గుతుందన్నాగా. అట్లా బాయిలింగ్ పాయింట్ తగ్గి ఏమైపోతుందంటే ఈ ద్రవము వాయువుగా మారిపోతుంది. అవునా, వాయువుగా మారిపోయేటప్పటికి ఇదిగో చూడండి, ఈ గొట్టంలోంచి ఇలాగా ఈ ఎవాపరేటర్లోకి వచ్చేసేటప్పటికి అది వాయువుగా మారిపోయి ఏం జరుగుతుంది అని అంటే, అది వాయువుగా మారాలంటే దానికి గుప్తోష్ణం అవసరం, లేటెంట్ హీట్ అవసరమా కాదా? ఇప్పుడు ఒక ద్రవం వాయువుగా మారింది, మారాలంటే దానికి ఉష్ణం కావాలన్నా పనిలేదా? అవునా? ఆ ఉష్ణం దానికి బయట ఎవడ ఇవ్వట్లేదు. ఆ ఉష్ణము దానికి అదిగా ఇచ్చుకుంటుంది. అంటే దాని ఉష్ణోగ్రతలో నుంచే కొంత ఉష్ణాన్ని గుప్తోష్ణంగా మార్చుకొని అది ఏంగా మారిపోయింది, వాయువుగా మారిపోయింది. అట్లా వాయువుగా మారిపోయడం వల్ల ఈ వాయువు యొక్క అంతర్గత శక్తి లేదా ఉష్ణోగ్రత అనేటువంటిది తగ్గిపోతుంది. అంతవరకు అర్థమైందా? అర్థమైంది. కాబట్టి అది వాయువుగా మారడానికి కావాల్సిన ఉష్ణాన్ని అదే సమకూర్చుకొని దాని యొక్క అంతర్గత శక్తి లేదా ఉష్ణోగ్రతను ఏం చేసింది, తగ్గించుకున్నది. కాబట్టి దాని టెంపరేచర్ పడిపోయింది. కాబట్టి ఆ టెంపరేచర్ పడిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఇదిగో చూడండి, ఇదంతా కూడా ఎన్క్లోజర్, అంటే మనం కూరగాయలు పెట్టుకునేటువంటి స్పేస్. అర్థమవుతుందా? ఈ స్పేస్లో నుంచి ఇది ఉష్ణం తీసేసుకుంటుంది. ఎందువల్లంటే అది సొంతంగా కొంత వాడుకున్నది, ఇంకా పరిసరాలు ఎక్కడన్నా ఉంటే అది కూడా లాగేసుకుంటుంది. కాబట్టి ఈ పరిసరాల్లో మనం ఏం పెట్టాను,
నేను ఏదో వస్తువులు పెట్టాను ఇక్కడ, ఫ్రిడ్జ్లో చల్లబరచడానికి వస్తువులు పెట్టాను. ఆ వస్తువుల నుంచి కూడా ఉష్ణం ఇక్కడ ఉండేటువంటి ఆవిరిగా మారినటువంటి ఈ రిఫ్రిజరెంట్ తీసేసుకుంది. అప్పుడు ఈ పదార్థాల యొక్క ఉష్ణోగ్రత ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ ఎవాపరేటర్లోకి వచ్చేసి వాయువుగా మారిపోయినటువంటి దాని యొక్క ఉష్ణోగ్రత మారడం వల్ల అప్పుడు పరిసరంలో అంటే ఇక్కడ ఈ దీన్ని ఏమంటారంటే ఆవరణ, ఎంక్లోజర్ నుంచి హీట్ తీసేసుకుంటుంది. దాంట్లో ఉండేటువంటి పదార్థాల నుంచి హీట్ తీసేసుకుంటుంది. అందువల్ల అవి చల్లబడతాయి. చల్లబడిన తర్వాత మళ్ళీ ఇది వాయువుగానే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ పిస్టన్ ఏం చేస్తాను, పైకి లాగుతాను. పిస్టన్ కనుక పైకి లాగినట్లయితే, ఒక క్షణం, పరిసరాల నుంచి ఇది తీసుకొని ఆ తర్వాత ఇది ఆవిరి ఇలాగా వస్తుంది. ఇప్పుడు పిస్టన్ని నేనేం చేస్తాను, మళ్ళీ పైకి లాగుతాను. పిస్టన్ పైకి లాగేటప్పటికి మళ్ళీ V2 ఓపెన్ అవుతుంది, V1 క్లోజ్ అయిపోతుంది. ఈ V2లో నుంచి మళ్ళీ ఆవిరి ఇట్లా వస్తుంది. మళ్ళీ పిస్టన్ని నేను కిందకు నొక్కుతాను. పిస్టన్ని కిందకు నొక్కుతూ ఉన్నట్లయితే అప్పుడు మళ్ళీ V2 క్లోజ్ అయిపోతుంది. దీని ప్రెషర్ పెరుగుతుంది. V1ని ఈ ప్రెషరైజ్డ్ గ్యాస్ ఇటు నెట్టేస్తుంది. ఈ ప్రెషర్ పెరిగినటువంటి గ్యాస్ ఇటు వచ్చేసిన తర్వాత ఈ కండెన్సర్లో మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా చుట్టూ ఉండేటువంటి వాటర్ జాకెట్ ఉష్ణాన్ని తీసేసుకుంటుంది. అప్పుడు మళ్ళీ ఇది చల్లబడి ఏంగా మారుతుంది, ద్రవంగా మారుతుంది. కాబట్టి మనం తీసుకునేటువంటి రిఫ్రిజరెంట్ లేదా శీతలీకరణి అనేటువంటి ద్రవం ఒకటే. అది కండెన్సర్లో ఉన్నప్పుడు ఏ రూపంలో ఉంటుంది, ద్రవం రూపంలో ఉంటుంది. ఎవాపరేటర్ అంటే రెగ్యులేటర్ని దాటి ఎవాపరేటర్లోకి వెళ్ళిపోయేటప్పటికి అది ఏంగా మారిపోతుంది, గ్యాస్గా మారిపోతుంది. అది మీరు ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. దిస్ ఈజ్ ది వర్కింగ్ ఆఫ్ ఏ రిఫ్రిజిరేటర్. అంటే ఫస్ట్ ద పిస్టన్ P is moved up, then V2 is open, and the gas from the evaporator comes into the condenser. When this piston is moved down, the V2 valve closed and V1 valve open, and the compressed gas will come into this discharge pipe and enter into the condenser with high pressure. But there is a water jacket around this condenser, and this water jacket will cool or will lower the temperature of the evaporated gas, and this gas is condensed. That means it is converted into liquid with high pressure, and this liquid will move towards the regulator. This is the regulator. When this regulator is opened, then it comes into the other side with decrease of pressure, and it enters into the evaporator, and there its volume increases. When the volume increases, then it is evaporated. Evaporated means that liquid is converted into gas, and when it is converted into gas, it wants to take some heat. What that heat is? It is nothing but latent heat. That means amount of heat required to convert from liquid state to gas state, and that heat is given by this gas itself. So its internal energy or temperature decreases, and it will take some heat from the enclosure or the material that is placed within the enclosure, and the temperature of those material decreases, and this evaporated gas
once again is sucked into this compressor. When this piston is moved up, the same process is repeated. అంతవరకు అర్థమైనట్లేనా? ఎస్ సార్. ఏమ్మా, కాబట్టి ఫ్రిడ్జ్ ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది అనేది అర్థమవుతున్నట్లేనా? ఎవరు మాట్లాడటం లేదు. కళ్యాణి, సీను, నువ్వు ఇవాళ కొత్తగా వచ్చావు కదా, మళ్ళీ నీకు ఎక్కిందా బుర్రకి? ఓకేనా? నెక్స్ట్ వెళ్ళిపోవచ్చా? ఎస్ సార్. తర్వాత ఇక్కడ మనకి రిఫ్రిజరెంట్ అన్నాం కదా, లోపల ఒక లిక్విడ్ని నడిపాంగా గొట్టంలో గుండా, అవునా కదా? ఎస్ సార్. అది తర్వాత ఏంగా మారింది? వాయువుగా మారిందా? మారింది. ఎక్కడికి వెళ్ళినప్పుడు వాయువుగా మారింది? ఎవాపరేటర్లోకి వెళ్ళి. ఎవాపరేటర్లోకి వెళ్ళినప్పుడు ఏమో వాయువుగా మారింది, కండెన్సర్లోకి వచ్చినప్పుడు లిక్విడ్ అయిపోయింది. అయితే అక్కడ మనం తీసుకునేటువంటి దానిని అదేమంటారంటే రిఫ్రిజిరెంట్ అన్నారు, అవునా? రిఫ్రిజిరేషన్ మిషన్ అంటే ఏమిటి? రిఫ్రిజిరేటర్. కానీ లోపల వాడేటువంటి ద్రవము దాన్ని ఏమంటారంటే తెలుగులో శీతలీకరణి అని అంటారు, ఇంగ్లీష్లో రిఫ్రిజిరెంట్ అని అంటారు. ఓకేనా? ఓకే సార్. దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఉండాలి, దేని పడితే దాన్ని మనం వాడకూడదు. ఆ ప్రాపర్టీస్ ఏమిటి, ఆ లక్షణాలు ఏమిటి? కాబట్టి శీతలీకరణకి ఉండవలసినటువంటి లక్షణాలు. ఇది అంత ఇంపార్టెంట్ అయింది కాదు, కానీ ఇది సిలబస్లో ఉంది. మనం ఒకసారి ఇప్పుడు ఎప్పుడైనా పొరపాటున 5 మార్కుల క్వశ్చన్ అడిగితే ఇబ్బంది పడతాం, అందువల్ల దాని గురించి ఒకసారి చెప్తాను. తర్వాత ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, ఈ రిఫ్రిజిరెంట్ లేదా శీతలీకరణకి బాష్పీభవన స్థానము, ద్రవీభవన స్థానము, ఇవి రెండు కూడా తక్కువగా ఉండాలి. ద బాయిలింగ్ పాయింట్ అండ్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ దిస్ రిఫ్రిజిరెంట్ మస్ట్ బి లెస్, తక్కువగా ఉండాలి. ఎందుకు అట్లా తక్కువగా ఉండాలి అనే విషయానికి వస్తే, అది బాష్పంగా మారడానికి, అంటే బాష్పంగా మారడం అంటే వాయువు స్థితిలోకి మారడానికి, ఎవాపరేట్ కావడానికి 100 డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్ అవసరమైందనుకోండి, ప్రతిసారి 100 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గరికి తీసుకెళ్తూ కనుక ఉన్నట్లయితే కొద్ది రోజుల్లో ఆ కండెన్సర్ కానీ ఆ ఎవాపరేటర్ కానీ అవన్నీ కూడా ఏమైపోతాయి? కాలిపోతాయి. మనం ఫ్రిడ్జ్ని తాకినా కూడా మన చేతులు కూడా కాలుతుంటాయి, అంత అంటుంటాయి. అందువల్ల దాని యొక్క బాయిలింగ్ పాయింట్ అంత ఎక్కువ ఉండకూడదు. బాయిలింగ్ పాయింట్ ఎట్లా ఉండాలి? తక్కువ ఉండాలి. ఓకేనా? వింటున్నారా? వింటున్నాను సార్. తర్వాత ఇక్కడ మెల్టింగ్ పాయింట్ లేదా ద్రవీభవన స్థానం. ద్రవీభవన స్థానం అంటే ఘనము ద్రవముగా కానీ ద్రవము ఘనముగా కానీ మారేటువంటి టెంపరేచర్, అది కూడా తక్కువ ఉండాలి. ఇప్పుడు మనం దాని ద్రవస్థితికి తీసుకొచ్చాం కదా, ఎక్కడికి తీసుకొచ్చి? కండెన్సర్లోకి తీసుకొచ్చి, అవునా? ఎస్ సార్. ఇప్పుడు అక్కడనే ఒకవేళ టెంపరేచరు సరిపోయి అది ఘనమైపోయింది అనుకో అక్కడే కండెన్సర్లోనే, అప్పుడు ఇంకా అది మూవ్ అవుతుందా? ఏంటి సార్? ఇప్పుడు కండెన్సర్లోకి వచ్చినప్పుడు ద్రవంగా మారింది, అవునా? ఎస్ సార్. ద్రవంగా మారడమే కాకుండా అది ఘనంగా కూడా మారింది అనుకో, సాలిడ్గా మారిపోయింది అనుకోండి, అప్పుడు ఆ ట్యూబ్లో అది కిందకు వస్తుందా? అసలు రాదు సార్, బిగుసుకుపోతుంది కదా. అప్పుడు కండెన్సర్ అవన్నీ కూడా పాడైపోతాయి. తర్వాత మళ్ళీ అది ఘనస్థితి నుంచి ద్రవస్థితికి రావాలంటే మళ్ళీ నేను టెంపరేచర్ రైజ్ చేయాలి. అందువల్ల అది ఘనీభవనం చెందకూడదు. ఘనీభవనం చెందకూడదు అంటే చాలా తక్కువ టెంపరేచర్ వచ్చేంత వరకు కూడా అది ఘనం కాకూడదు. అంటే ద్రవీభవన స్థానము లేదా మెల్టింగ్ పాయింట్ షుడ్ బి వెరీ వెరీ స్మాల్, అవునా? అంతేనా కదా?
అంతే సార్. కాబట్టి ఆ శీతలీకరణకి ఏంది బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది తక్కువే ఉండాలి, మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది కూడా తక్కువ. అంటే చూడండి, ఐస్ వాటర్ ఐస్గా మారేటువంటి టెంపరేచర్ని మెల్టింగ్ పాయింట్ అంటాం. వాటర్ వేపర్ వాటర్ గాను మారేటువంటి టెంపరేచర్ని మనం ఏమంటున్నాము? బాయిలింగ్ పాయింట్ అంటున్నాం కదా. అర్థమైనట్టేనా? ఎస్ సార్. కాబట్టి నీకు బాయిలింగ్ పాయింట్ తక్కువే ఉండాలి, కాదనట్లేదు. ఒకవేళ మెల్టింగ్ పాయింట్ కొంచెం ఎక్కువ ఉన్నదనుకో, అప్పుడు అది ద్రవీభవనమే కాకుండా ఘనీభవనం కూడా చెందుతుంది. అట్లా చెందకూడదు. అందువల్ల ద్రవీభవన స్థానం ఇంకా తక్కువగా ఉండాలన్నమాట. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఎన్టీపీ వద్ద అది వాయు స్థితిలోనే ఉండాలి. కాబట్టి రిఫ్రిజిరేటర్ ఎన్టీపీ అంటే ఐడియా ఉందా? లేదు సార్. నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఓకేనా? ఓకే సార్. నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. నార్మల్ టెంపరేచర్ అంటే 0 degrees సెంటిగ్రేడ్, అంటే 273 కెల్విన్. నార్మల్ ప్రెషర్ అంటే 1 atmosphere. కాబట్టి ఎన్టీపీ అంటే చూడండి, 0 degrees సెంటిగ్రేడ్ తర్వాత 1 atmosphere పీడనం కాకున్నట్లయితే దాన్ని ఏమంటారు? ఎన్టీపీని ఎస్టీపీ అని అంటారు కూడా. స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అని అంటారు, నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అని కూడా అంటారు. ఓకేనా? తెలుగులో కూడా అదే పదాన్ని ఉపయోగించాలి. కాబట్టి ఒక అట్మాస్ఫియర్ పీడనం దగ్గర 0 degrees సెంటిగ్రేడ్ దగ్గర టెంపరేచర్ కనుక తీసుకున్నట్లయితే మనం తీసుకునేటువంటి రిఫ్రిజిరెంట్ ఏ స్థితిలో ఉండాలి? గ్యాస్ స్టేట్లో ఉండాలి. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఈ రిఫ్రిజిరెంట్ అనేటువంటిది ఇన్ఫ్లేమబుల్గా ఉండాలి. అంటే అది దహనం చెందకూడదు. అదే కాలిపోయిందనుకో, టెంపరేచర్ పెరిగిపోయి ఫ్రిడ్జ్ అంతా కాలిపోదు కదా. అవును సార్. అట్లా కాలిపోయేటువంటి లక్షణం దానికి ఉండకూడదు. అదే రకంగా పేలేటువంటి స్వభావము కూడా ఉండకూడదు. ఎక్స్ప్లోడ్ కాకూడదు. ఓకేనా? ఓకే. ద గ్యాస్ షుడ్ నాట్ బి ఎక్స్ప్లోజ్డ్. అవునా? అండ్ ఇట్ షుడ్ బి ఇన్ఫ్లేమబుల్. ఇట్ షుడ్ నాట్ బి ఇన్ఫ్లేమబుల్. తర్వాత మనము ఆ ఫ్రిడ్జ్లో రకరకాల పదార్థాలు, తినేటువంటి పదార్థాలు పెట్టుకుంటాం. తినేటువంటి పదార్థాలు కనుక పెట్టుకున్నట్లయితే ఆ పదార్థాలు ఈ రిఫ్రిజిరెంట్ వల్ల కనుక పాడైపోయినాయి అనుకో, అంటే దీనికి విష లక్షణాలు ఏమన్నా ఉన్నాయనుకో, అప్పుడు లోపల పెట్టుకున్న పదార్థాలన్నీ కూడా ఏమవుతాయి? పాడైపోతాయి. తిన్నవాళ్ళు కూడా పోతారు కదా. కాబట్టి పదార్థాల మీద దుష్ప్రభావం అంటే టాక్సిక్ లక్షణాలు అంటారు. ఆ టాక్సిక్ ప్రాపర్టీస్ చూపకుండా ఉండాలి. తర్వాత దీనికి థర్మల్ కండక్టివిటీ ఎక్కువగా ఉండాలి. ఇది లోపల ఉండేటువంటి పదార్థాల నుంచి ఉష్ణం తీసుకుంటుందని చెప్పాం కదా. అవునా కదా? అవును సార్. ఎక్కడికి వెళ్ళినప్పుడు? ఎవాపరేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. అవునా కదా? అవును సార్. కాబట్టి ఎవాపరేటర్ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఇది లోపల ఉండేటువంటి పదార్థాల నుంచి ఉష్ణం కనుక తీసుకోవాలంటే దీనికి మంచి కండక్టివిటీ ఉండాలి. గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అయి ఉంటేనే, అంటే ఉష్ణవాహన గుణకం కనుక ఎక్కువగా ఉంటేనే ఇది ఉష్ణాన్ని తీసుకోగలుగుతుంది. అట్లా కాకుండా ఇది బ్యాడ్ కండక్టర్ అనుకోండి, అంటే గుణకం తక్కువ ఉన్నది, ఉష్ణవాహన గుణకం తక్కువ ఉంటే ఇది ఉష్ణాన్ని తీసుకోదు. ఉష్ణాన్ని తీసుకోకపోతే లోపల ఫ్రిడ్జ్లో ఉండేటువంటి పదార్థాల యొక్క ఉష్ణోగ్రత తగ్గదు. ఓకేనా? ఓకే సార్. తర్వాత దీనికి ఈ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అనేటువంటిది ఎక్కువ ఉండాలి. బాష్పీభవన గుప్తోష్ణం అంటే అది బాష్పంగా మారినప్పుడు పరిసరాల నుంచి ఉష్ణం తీసుకుంటుంది అన్నాం కదా. అది పరిసరాల నుంచి తీసుకునేటువంటి ఉష్ణం ఎక్కువ ఉష్ణం తీసుకోవాలి. అంటే సపోజ్ 1 గ్రామ్ కన్వర్ట్ కావాలనుకోండి, పరిసరాల నుంచి కనుక ఎక్కువ ఉష్ణాన్ని కనుక తీసుకున్నట్లయితే అప్పుడేమవుతాయి? పరిసరాలు తొందరగా చల్లబడతాయి. అట్లా కాకుండా దానికి లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అనేది తక్కువ ఉంటే, అంటే అది వేపర్గా కన్వర్ట్ కావడానికి అది తీసుకునేటువంటి ఉష్ణం 1 గ్రాముకి
తక్కువ ఉన్నదనుకోండి తక్కువ ఉష్ణాన్ని తీసుకుంటుంది, అప్పుడు తొందరగా చల్లబడవు. అదే బాష్పీభవన గుప్తోష్ణం ఎక్కువ కనుక ఉన్నట్లయితే ఆ ఆవరణ నుంచి లేదా ఎన్క్లోజర్ దగ్గర నుంచి ఎక్కువ ఉష్ణం తీసుకుంటుంది. అది ఏం కావడానికి, వేపర్ కావడానికి. అందువల్ల ఈ ఎన్క్లోజర్ అనేటువంటిది తొందరగా చల్లబడుతుంది. తర్వాత దీని విశిష్ట ఘనపరిమాణము తక్కువగా ఉండాలి. ఈ విశిష్ట ఘనపరిమాణము లేదా స్పెసిఫిక్ వాల్యూమ్ అంటారు. ఇది తక్కువ ఉండటం ఏమిటంటే ఎన్టీపీ దగ్గర తీసుకుంటే 1 గ్రాము ఆక్యుపై చేసేటువంటి ఘనపరిమాణాన్ని విశిష్ట ఘనపరిమాణము అంటారు. ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ఏ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ 1 గ్రామ్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ వాల్యూమ్. కాబట్టి స్పెసిఫిక్ వాల్యూమ్ తక్కువగా ఉన్నట్లయితే ఏమవుతుందో తెలుసా? తక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. తక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే లోపల పెట్టినటువంటి కండెన్సర్ సైజు కానీ, ఇటు పెట్టినటువంటి ఇవాపరేటర్ సైజు కానీ, లేదా మనం పైన పెట్టినటువంటి కంప్రెషర్ ఉన్నదే దాని యొక్క సైజు కానీ, వీటన్నింటి యొక్క సైజు తగ్గించేసుకోవచ్చు. అట్లా వాటి సైజు కనుక మనం తగ్గించుకుంటే అప్పుడు లోపల ఉండేటువంటి ఖాళీ ప్రదేశం పెరుగుతుంది. అప్పుడు మనం కూరగాయలు అవి పెట్టుకునేటువంటి స్పేసు ఎక్కువ అవుతుంది అన్నమాట. అది అందువల్ల స్పెసిఫిక్ వాల్యూమ్ ఆఫ్ దట్ రిఫ్రిజిరెంట్ షుడ్ బి స్మాల్. అప్పుడు సంపీడకము లేదా పీడన పంపు అనేటువంటి దాని యొక్క పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏమిటంటే మనం పీడన పంపులో ఆవిరిని ద్రవంగా మార్చడానికి పీడనాన్ని అప్లై చేస్తున్నాం. ఆ పీడనం ఎట్లుండాలి అంటే తక్కువగా ఉండాలి. అట్లా కాకుండా అది ద్రవంగా మార్చడానికి ఎక్కువ పీడనం అవసరమైందనుకోండి, ఎక్కువ పీడనం కనుక అప్లై చేసినట్లయితే అది తొందరగా ఏమైపోతుందో తెలుసా? పాడైపోతుంది, లేదా కంప్రెషర్ అనేటువంటిది పేరిపోతుంది. అంతంత ప్రెషరు ఉండకూడదు. అందువల్ల తక్కువ ప్రెషర్ తోటే ఇది ఏంగా మారిపోవాలి? కంప్రెషర్లో ద్రవంగా అంటే లిక్విడ్గా మారిపోవాలి. అంటే కండెన్సర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొంచెం టెంపరేచర్ తగ్గుతుంది, ద్రవంగా మారుతుంది, కాదనట్లేదు. కంప్రెషర్లో కూడా కొంత ద్రవంగా మారచ్చు. ఆ మారడానికి అవసరమయ్యే పీడనం కూడా ఎట్లా ఉండాలి? తక్కువ ఉండాలన్నమాట. అవునా? అంతవరకు అర్థమైనట్లేనా? మిగిలిన వాళ్ళకి